హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్బేస్. ఈ వీడియోలో మనకి రీసెంట్గా మన రెడ్ సార్ అలాగే క్రిస్ సార్ చెప్పిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే ఇంకో టాపిక్ కూడా ఉంది, అది మధ్యలో డిస్కస్ చేస్తాను, దాన్ని ఎక్కువగా హడావిడి చేయకుండా. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మాటిసారికి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ అవుతున్నాయన్నమాట. కాబట్టి మళ్ళీ ఆయన హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది అన్నట్టుగా క్రిస్ సార్ చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరి కోసం ఆ దేవుడు నేను ప్రార్థిస్తున్నా, అందరూ ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి చెప్తున్నారు. ప్రతిరోజు కూడా ఆయన అందరి కోసం ప్రార్థిస్తారు. అలాగే మన యాస్టర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 24/7 పూర్తిగా వర్క్లో బిజీగా ఉన్నారు. కేవలం 2-3 గంటలు మాత్రమైనా పడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగింది. అంటే 24 గంటలు పని చేస్తున్నారు, రోజుకు 2-3 గంటలు మాత్రమే పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిగతాదంతా కూడా చాలా కష్టంగా, చాలా బిజీ షెడ్యూల్ ఆయన వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. అలాగే ఎస్సీసీ కేసుకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చినా, ఏదైనా వీడియోలు వచ్చినా, ఏ అడవిడి జరిగినా సరే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి మన యాస్ సార్ అయితే మనకు క్లారిటీ ఇస్తారు అన్నట్టుగా మన క్రిస్ సార్ చెప్పారు. బట్ నేను చెప్పాల్సింది చెప్తున్నానండి. నేను అందుకే ఈరోజు అయితే ఎటువంటి స్క్రీన్ షాట్లు కానీ స్క్రీన్ రికార్డులు కానీ చూపించట్లేదు. మళ్ళీ నిన్న 9వ తారీఖు అయితే ఒక అప్డేట్ అనేది ఎస్సీసీలో జరగడం జరిగింది. ప్రజెంట్ అయితే అది పూర్తిగా క్లోజ్ అయినట్టయితే అందులో ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈరోజు డాక్యుమెంట్ కూడా దాంట్లో వచ్చిందన్నమాట. నేను చెప్పను, ఆల్రెడీ మీకు దానికి సంబంధించిన వెబ్సైట్ లింకు నా వాట్సాప్ ఛానల్ ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. అందులోకి వెళ్ళి నిన్న డేట్లో అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ ఇద్దరికీ కలిపి, అంటే మన యాస్ సార్కి అలాగే అవతల వ్యక్తికి కూడా జాయింట్ నోటీస్ అనేది కోర్టు ఇచ్చినట్టుగా తెలుస్తుందన్నమాట. మళ్ళీ ఆ వాయిదా అనేది జూలై 7 దాకా పడినట్టుగా అక్కడ చూపిస్తుంది. బిఫోర్ జూలై 7 అయితే రాశారన్నమాట. అంటే మనం అనుకున్న దానికన్నా మళ్ళీ ఒక 2 నెలలు లేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందేమో అని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఇక్కడ కూడా మనం అంతదాకా టైం పడుతుందని చెప్పలేము. బట్ అంతకన్నా ముందు అవుతుందా లేదా అనేది కూడా కొద్దిగా కన్ఫ్యూజ్గానే ఉంది. కాబట్టి నిన్న నేను చెప్పాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ నేను చూపించి అడావిడి చేయదలుచుకోలేదు ఈ మ్యాటర్ని పదే. కాబట్టి మీరే ఆ లింక్ ద్వారా చెక్ చేసుకోండి. ఓకేనా? కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను అందుకే చెప్పాను, ప్రతిదానికి అడావిడి చేయొద్దు అని చెప్పి. మన వాళ్ళు ఏమో అక్కడ ఏంటి కన్ఫర్మేషన్ రాకుండా కేసు క్లోజ్ అయిపోయిందని అడావిడి చేయడం, ఇవన్నీ కూడా చేయడం వల్లే మళ్ళీ మనం ఏదైతే ఆనందపడుతున్నామో అదే సరే వెంటనే నిరాశ అనేది మిగులుతుంది. అందుకే ఎప్పుడు కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం దేని గురించి షేర్ చేసుకోవాలి. లేకపోతే ఈ రకంగా మనం ఆనందం గట్టిగా ఒక రోజు కూడా లేకుండానే నిరాశపడడం అనేది జరుగుతుందన్నమాట. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా కాదు. మిగతా వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఆనంద పెట్టడానికి లేనిపోని ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి మిమ్మల్ని ఆనందానికి ఆ ఒక్కరోజే గురి చేస్తారు, రెండో రోజు మళ్ళీ మనం దిగాలు చెందడం అనేది జరుగుతుందన్నమాట. దయచేసి అది మార్చుకోండి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా దయచేసి ఏమీ షేర్ చేయొద్దు. ఓకేనా? కాబట్టి మీరు డైరెక్ట్గా వెబ్సైట్ చెక్ చేసుకుని నేను మళ్ళీ దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అలాగే నెక్స్ట్ వీక్లో మనకంతా కూడా సరదాగా ఉండబోతుంది అన్నట్టుగా ఇక్కడ మనకైతే క్రిస్ సార్ చెప్పారు. అలాగే మనకు వచ్చే నెక్స్ట్ డైరెక్షన్ అనేది ఏ రకంగా ఉంటుంది అని చెప్పి చాలామంది ఫౌండర్స్ అయితే కన్ఫ్యూజన్ ఉన్నారు. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన యాస్టర్ అన్నీ కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు, అన్నీ కూడా ఏ రకంగా తేవాలనేది చూస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మనకైతే క్రిస్ సార్ చెప్పడం జరిగింది. అలాగే టెక్ టీమ్ యొక్క పనితీరు కూడా మనందరి కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు. అలాగే మన ఫ్యూచర్ బాగుండాలని వాళ్ళు ప్రతిరోజు కూడా వర్క్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా మనకైతే క్రిస్ సార్ చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో కొన్ని రకాల బ్యాడ్ కామెంట్స్ అనేవి నాకు పెడతా ఉన్నారని చెప్పి క్రిస్ సార్ చెప్పారు. కాబట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మనం మంచి విజన్తో అయితే ముందుకు వచ్చాము. అలాగే ఆ విజన్ ఉన్న వ్యక్తికి నమ్మకం ఉండాలి. నమ్మకంతో పాటు మనం కొన్ని రకాల సాక్రిఫైజులు కూడా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయకుండా ఏ మనిషి కూడా జీవితంలో సక్సెస్ కాలేడు అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి సరే చెప్పారు. ఓకేనా? మనకి నమ్మకం ఉండాలి, దాంతోపాటు మనం సాక్రిఫైస్ చేయాలి. మన సమయాన్నో మన డబ్బునో దేనో దాన్ని సాక్రిఫైస్ చేస్తేనే కదా మనకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఏమీ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ రాదన్నట్టుగా క్రిస్ సార్ చెప్పారు. అలాగే మన ఇండియన్ ఫౌండర్స్ కోసం వెబినార్ అనేది ఎప్పుడు పెడతారు అన్నట్టుగా నేను యాస్ సార్ని అయితే కాల్లో అడిగానని చెప్పి క్రిస్ సార్ చెప్పారు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను ఎక్స్ట్రీమ్లీ బిజీ అని చెప్పి యాస్ సార్ చెప్పారు. చాలా బిజీగా ఉన్నాను అని చెప్పారు. మ్యాక్సిమం ఈ వారం, అంటే ఈరోజు కానీ రేపు కానీ యాస్ సార్ నుంచి అఫీషియల్ మీటింగ్లు అనేవి ఉండకపోవచ్చు. వచ్చే వారంలో ఏమైనా అవకాశం ఉంటే మనకి ఇంటర్నేషనల్ వెబినార్ కానీ లేదా ఇండియన్ వెబినార్ కానీ ఉండడానికైతే
ఆస్కారం ఉంది. ఇండియన్ వెబినార్ అంటే మ్యాక్సిమం హిందీ లాంగ్వేజ్లో ఉండడానికి ఛాన్స్ ఉందన్నారు. హిందీ లాంగ్వేజ్ అయితే ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం అర్థమవుతుంది. 70% పీపుల్స్కి అయితే అర్థం అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, కాబట్టి ఈ వారంలో అయితే ఏం లేదు, నెక్స్ట్ వీక్లో అయితే మనకి అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ రెడ్ సార్ కూడా ఒకటి చెప్పారన్నమాట. నెక్స్ట్ ఫేజ్ మన ఆన్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయడం కోసం చాలా రకాల ప్రయత్నాలు, చాలా రకాల ప్రొడక్ట్స్ అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. అవి వచ్చిన తర్వాత వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, వాటి వల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఫిజికల్గా మనం ఏ రకంగా అన్నీ కూడా చూస్తాము. అదేవిధంగా ప్రాక్టికల్గా ఎంతవరకు మనకి అమౌంట్ని ఇస్తాయనేది తెలుస్తుంది. అలాగే గతంలో ఓకనట్కి కూడా మనం స్టార్టింగ్ ఫస్ట్ బై చేసిన వాళ్ళకి 100%, నెక్స్ట్ నుంచి బై చేసిన వాళ్ళకి 25% కూడా కమిషన్ ఇచ్చాం. ప్రపంచంలో మనంత కమిషన్ ఏ యొక్క కంపెనీ కూడా ఇవ్వలేదు అన్నట్టుగా ఇక్కడ మనకి రెడ్ రెఫరెన్స్ సార్ అయితే చెప్పడం జరిగింది. ఓకేనండి, మొత్తం మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఏదైనా సరే ఆనందపడుతున్నాం అంటే ఇలా వచ్చేస్తుంది, మనకు ఇంకో 10 రోజులు ఉంది, మనకు 15 రోజులు ఉంది, ఏదైనా గుడ్ న్యూస్ వచ్చినప్పుడు పలానా డేట్ మన వేస్తారు చెప్పినప్పుడు, లేకపోతే మనకు అనుకోకుండా తెలిసినప్పుడు ఆ డేట్ దాకా వెయిట్ చేయము. ఆ డేట్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డేట్కి రాకుండా మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వడం జరగడం చేత మీరు కానీ నేను కానీ అందరూ కూడా డిసప్పాయింట్ అవ్వడం సహజం. బట్ ఏంటంటే ఇక్కడ నేను ముందే చెప్పాను, ఫౌండర్ అనేవాడు అన్నిటికీ భరించాలి. ఓకేనా, ఇప్పుడు కంపెనీలో లాభాలు వస్తే తీసుకొని నష్టాలు వస్తే వదిలేయడం కాదు, లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఫౌండర్ లాగే ఉండాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనమైతే జోబు నుంచి డబ్బులు పెట్టం కదా, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పెట్టలేము, అంతే కదా. కాబట్టి ఏమైనా లీగల్ ఇష్యూస్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా మన యాసర్ మాత్రమే వాటిపైన అన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేసుకి సంబంధించి ఎక్కువగా హడావిడి అనేది చేయాల్సిన అవసరం లేదు. అఫీషియల్గా మన యాసర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మనం దాని గురించి పూర్తిగా మాట్లాడదాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేసు కొట్టేసినట్టు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి లేదు. కానీ ఆ యొక్క వెబ్సైట్లో మాత్రం మళ్ళీ సెటిల్మెంట్ అనేది కోర్టు ఇద్దరికి జాయింట్ నోటీస్ అయితే పంపించడం జరిగింది. జూలై 7 దాకా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా అక్కడైతే మనకు కనిపించింది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను మన గ్రూప్లో టెలిగ్రామ్లోను అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా ఆ లింక్ ఇచ్చానండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు మీరు ఓన్గా చెక్ చేసుకోండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పినా వినాల్సిన అవసరం అస్సలు లేదు. నేను చెప్పినా సరే ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే అది రియాలా కాదా, నేనేమైనా అబద్ధం చెప్పినాను ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కూడా కొంత క్లారిటీ వస్తుందిగా. ఓకేనా, అలాగే మీకు ఇంకో డౌట్ రావచ్చు, ప్రతిరోజు కూడా మన రెడ్ సార్ కానివ్వండి, మాటి సార్ కానివ్వండి, గతంలో క్రిస్ సార్ కూడా మొత్తం 3-4 లీడర్స్ ఎప్పుడు కూడా లైవ్లు ఎందుకు చేస్తూ ఉన్నారు, వీళ్ళకి ఏం పనులు ఉండవని చెప్పి కొంతమంది అయితే మనకి కామెంట్స్లో అడుగుతున్నారు. వాళ్ళ వయసులో ఆల్రెడీ 50+ దాటిపోయినాయండి. వాళ్ళ పిల్లలు ఆల్రెడీ పెద్దోళ్ళు అయ్యి ఉంటారు, వాళ్ళు ఏదో జాబ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారన్నమాట. రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నా సరే గమ్మున ఇంట్లో కూర్చొని వారి యొక్క దేవుడికి వాళ్ళు ప్రార్థన చేయకుండా ఎంతో కొంత సబ్జెక్ట్ మనకిద్దాము, అలాగే ఈ యొక్క ఆన్ బేస్ బిజినెస్ వల్ల ప్రతి ఒక్కరికి యూజ్ ఉంటుందన్న ఒక ఉద్దేశం మీదకే వాళ్ళు ప్రతిరోజు లైవ్లు చేస్తున్నారు, అంతేగాని ఇక్కడ ఏమీ లేదు. ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది వాళ్ళకి మన యాస్ సార్ డబ్బులు ఇస్తున్నారు అందుకే లైవ్లు చేస్తున్నారని చెప్పినారు. మన రెడ్ సార్ కానీ క్రిస్ సార్ కానీ 1-2 వీడియోల్లో క్లారిటీగా చెప్పారన్నమాట. మాకు ఎక్కడ కూడా కంపెనీ ఎటువంటి డబ్బులు ఇవ్వడం లేదు, మాకు ఏదైనా డబ్బులు వస్తే యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత వస్తాయి తప్ప కంపెనీ నుంచి మేమైతే ఎటువంటి శాలరీలు తీసుకోవడం లేదని చెప్పి వాళ్ళైతే వీడియోలో డైరెక్ట్ లైవ్లోకి వచ్చి చెప్పడం జరిగింది. ఓకేనండి, ఇక్కడ నేనైనా సరే నాకు కంపెనీ డబ్బులు అవ్వట్లేదు, యూట్యూబ్ కూడా ఆఖరికి అవ్వట్లేదు అన్నమాట. అయినా సరే మీ అందరికీ ఒక సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరో వాట్సాప్ గ్రూప్లో పెట్టిన దాన్ని ఊరికి అడావిడి చేసి మీకు చెప్పడం కన్నా దాన్ని పట్టేసి దాంట్లో ఏదుందో అలా చెప్పేయడం కన్నా మీకు అర్థమయ్యే భాషలో మీకు అర్థమైన రీతిలో చెప్పాలని నేను డైలీ కూడా కంటిన్యూ చేస్తున్నాను. ప్రతిరోజు కొన్ని 100 వీడియోస్ అనేవి మన ఆన్ పేజ్ మీద ప్రతిరోజు తెలుగులో వస్తున్నాయి. బట్ నేను వీడియోలు చేయడం మానేస్తే ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలుసుకునే పొజిషన్లో మన ఫౌండర్స్ అయితే లేదు. ఏది చెప్పినా సరే నిజమే అని చెప్పి ఆ యొక్క భ్రమలోకి వెళ్తున్నారన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. కాబట్టి ఈ యొక్క భ్రమ నుంచి మన యొక్క రియాలిటీలోకి అయితే నేను తేవడం జరుగుతుంది. అలాగే ప్రజెంట్ ఎవరి పనులు వాళ్ళు చేసుకొని నేను ప్రతిసారి చెప్పేది మీరు నన్ను తిట్టుకున్నా సరే నేను ఏమీ చేయలేను అనమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంపెనీ కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనకు రావడానికి ఇక్కడ చూస్తున్నాం, ప్రాక్టికల్గా చూస్తున్నాం. నేను కావాలని చెప్పేది కాదు, ఇక్కడ కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి ఈ టైంలోపు మనం అన్నీ కూడా మన పనులు మనం చేసుకుంటాం. ఫైనాన్షియల్గా ఎంతో కొంత బెనిఫిట్ని పొందడానికి అయితే ప్రయత్నం చేద్దాము. అలాగే నేను హెల్త్ డ్రింక్ గురించి చెప్తున్నాను, మీకు ఫీల్డ్ ఆఫీసులకు సంబంధించి జాబ్స్ గురించి కూడా చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇండియన్ కోఆపరేటివ్ జీకేఎల్ఎస్ కింద గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి. దాంట్లో నా నెంబర్ ఉంటుంది, అడ్మిన్లో ఫోన్ చేయండి. లేదా మీకు జాయిన్ అవ్వడం రాకపోతే 7207806195కి కాల్ చేయండి, అది నా నెంబరే. సీరియస్గా మేము బిజినెస్ చేస్తాము, మేము వర్క్ చేసుకోగలం, మేము సంపాదించగలం అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి.
సరదా కోసం మాత్రం దయచేసి ఫోన్ చేయొద్దు. సీరియస్ పీపుల్స్ మాత్రమే జీవితంలో సక్సెస్ అవుతారు. టైంపాస్ పీపుల్స్ కానీ సరదాగా ఆలోచించే వాళ్ళు కానీ ఆలోచన వల్ల ఎటువంటి డబ్బులు రావు. ఓకేనా? ఆలోచించడం వల్ల ఎటువంటి రూపాయి కూడా రాదు. పని చేస్తేనే ప్రాక్టికల్గా మనం దీంట్లో దిగితేనే అన్నీ కూడా వస్తాయి. ఓకేనండి? క్లియర్గా అర్థమైంది అనుకుంటే ఇంకైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా మీతో మళ్ళీ నేను షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ఎంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.